శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క శుక్రుడు మరియు గురుగ్రహ కలయిక, దీనిని భార్గవ బృహస్పతి యోగం అని అంటారు. వాస్తవంగా బృహస్పతి దేవతలందరికీ కూడా గురువు, భార్గవుడు అంటే శుక్రుడు రాక్షసులందరికీ గురువు. కానీ శుక్రుడు కళలు, కళాత్మకత, కోరికలు, వీటన్నిటికీ ప్రతీతి. అదే బృహస్పతి వీటన్నిటినీ కూడా మనకు ఆపాదించేటువంటి సక్రమమైనటువంటి మార్గంలో నిలిపేటువంటి గురుత్వ స్థానం. దేవతలందరికీ కూడా గురువుగారుగా ఉండబట్టి గురువుగారు అని చెప్పి గురుగ్రహం చేశారు. కానీ వాస్తవంగా ఆయన పేరు బృహస్పతి. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయిక వలన మనం ఎలాంటి పరిస్థితులను చూడబోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి కర్కాటక రాశిలోనేమో బుధాదిత్య యోగం ఉంది. కానీ ద్వాదశ స్థానమునందు అంటే వ్యయస్థానం, డబ్బు బాగా ఖర్చు అయ్యేటువంటి స్థానంలో మాత్రం ఈ యొక్క భార్గవ బృహస్పతులు కలిసి ఉన్నారు. ఈ భార్గవ బృహస్పతులు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, వీరు విశేషమైనటువంటి గ్రహాలు. శుక్రుడు ఖర్చు పెట్టిస్తాడు. దేనికోసం ఖర్చు పెట్టిస్తాడంటే భార్య నుంచి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే కర్కాటక రాశి వారికి అలంకారాల కోసం, మేకప్స్ కోసం, బట్టల కోసం, నగల కోసం, సినిమాల కోసం, ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే కంప్లీట్గా మనం సినిమా చూస్తే ఏ ప్రోడక్ట్ కొంటాం? సెంట్ కొంటాం, కొని స్ప్రే చేసుకుంటాం. దానివల్ల మీకు ఏం కనిపిస్తుంది? బాటిల్లో కనిపిస్తుంది. మీ ఒంటికి వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వగలరు, సినిమాని ఫీల్ అవ్వగలరు, సెంట్ ఫీల్ అవ్వగలరు, భార్యని ఫీల్ అవ్వగలరు తను చేసేటువంటి పనుల వల్ల. కానీ దీనివల్ల ధనం అనేటువంటిది ఖర్చు అవుతుంది. అది కూడా బృహస్పతితో కలిసి ఉన్నాడు కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చు, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఖర్చు, విపరీతమైనటువంటి ఖర్చు ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఉంటుంది. రాసి పెట్టుకోండి. నా వీడియో చూశారు కదా, ఎవ్వరికీ చెప్పకండి, ఇలా అంటా అని చెప్పకండి. మీరు చాలా గోప్యంగా ఉంచండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఈ నెల రోజులు ఏమవుతుందా అని. తర్వాత మీరే నాకు కాల్ చేస్తారు. అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, జాతక కుండలి ఎంత శక్తివంతం అది. కాబట్టి ఉదాహరణకు మీ జాతకంలో గనక మీకు గోచార రీత్యా బాగుందనుకోండి, మీరు అద్భుతాలు చేస్తారు. పెట్టే ఖర్చు వల్ల మాలో మీకు రిటర్న్ ఏదో ఒకటి వస్తుంది. లేదా మీ భార్య కూడా సంపాదించడం వల్ల తన ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటుందనంటే, భార్య వల్ల తన డబ్బు పుట్టింటి వాళ్ళకి పంపించడం, మీరు మాత్రం డబ్బు ఖర్చు పెట్టడం, మీ ఇద్దరి మధ్యలో గొడవలు, క్లాషలు, కొట్లాటలు, పిల్లలు పుట్టలేదని పిల్లల కోసం గొడవలు, ఇవన్నీ పోవాలి. ఈ సాల్వ్ అవ్వాలి అంటే ఏం రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని విభజనగా చేసుకుంటే, చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు కూడా చాలా రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. పిల్లలు, గృహిణులు, వర్కింగ్ ఉమెన్స్, అలాగే ఏవైనా సరే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే సినిమా రంగాల వాళ్ళు, రైతులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, అందరూ వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ కూడా చేయవలసినటువంటి ఒక అద్భుతమైన రెమెడీస్ 2 చెప్తాను ఈ రోజున. ఈ 2 విభాగం అంటే బృహస్పతికి సంబంధించిన రెమెడీ ఒకటి, ఇంకొకటి శుక్రాచార్యుడికి సంబంధించిన రెమెడీ ఒకటి. గురువారము, శుక్రవారము ఈ నెల రోజుల పాటు కూడా మీరు ఈ రెమెడీని పాటించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. ఇంతకేంటా రెమెడీ అంటే, ముఖ్యంగా బృహస్పతి దేనికంటే, పిల్లలు మాట వినట్లేదు, చదవట్లేదు, చదివితే ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వస్తే పెళ్ళవట్లేదు, పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు, పిల్లలైతే వాళ్ళకు పిల్లలు కావట్లేదు, ఏ కారణమైనా సరే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే బృహస్పతి మంత్రంలోనే ఉంది, గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మీరు ఇలాగే బృహస్పతి దగ్గర చెప్పొచ్చు. ఏమని చెప్పాలంటే, గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము పిల్లలు ఉన్నవాళ్ళే కాదండి, పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు.
సంతానం లేదండి మాకు, సంతానం కావాలి అన్న వాళ్ళు చేయొచ్చు. సంతానం ఉండి సంతానం బాగా మొండి చేస్తున్నారు, మాటినట్లేదు అన్న వాళ్ళు చేయొచ్చు. నా పిల్లలు చాలా బాగా నా మాట వింటారు, కానీ వాళ్ళ జాతక రీత్యా ఉన్న ఎన్నో ఇబ్బందులు ఇబ్బంది పెడుతున్నాయి అని కూడా మీరు అన్నవాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ చేయొచ్చు. ఏమిటది అని అంటే 110 శనగలు తీసుకోండి. ఎన్ని? 110 కరెక్ట్గా వేయించుకోండి శనగలను. అది కూడా వీలైతే కొంచెం దొడ్డు శనగలు తీసుకోండి. 110 శనగలు సపరేట్గా, ఒక పిరికెడు శనగలు సపరేట్గా నానబెట్టండి. ఈ 110 శనగలు కూడా ఒక సూదిలోకి ఎర్రది కానీ, ఆకుపచ్చ రంగు కానీ, లేదా పసుపు రంగు వర్ణం కానీ, ఆరెంజ్ రంగులో ఉన్నటువంటివి కానీ దారం తీసుకొని ఈ నానబెట్టిన శనగలన్నీ కూడా బుధవారం రోజు రాత్రి పూట స్నానం చేసి నానబెట్టాలి. పెట్టేసి మరుసటి రోజు ఉదయం 6 గంటల లోపే నిద్ర లేచి స్నానం చేసుకొని, తలస్నానం చేసుకొని, జడలాంటి వేసుకోకుండా చివరన ముడి వేసుకొని, ఈ సూది దారం అంతా కూడా విరబూసుకోవద్దు, చుట్టూని ముడి వేసుకొని ఈ సూది దారంలోకి ఈ సూదిని ఆ శనగల్లో గుచ్చేసి అలా 110 శనగలు కూర్చండి. ఒక మంచి దండలా అవుతుంది కదా, దాన్ని ముడి వేసి పక్కకు పెట్టండి. ఈ నానబెట్టిన శనగలన్నీ కూడా ఒక గోల్డెన్ కలర్ క్లాత్, ఇంత చిన్నదైనా సరే సరిపోతుంది, పసుపు పచ్చ అయినా సరే, లేదా గోల్డెన్ కలర్ లో ఉన్నటువంటిది అంటే స్వర్ణ వర్ణంలో ఉన్నదైనా సరే. ఎందుకంటే ఆయన మంత్రంలోనే ఉంటుంది స్వర్ణ వర్ణం, స్వర్ణ గంధం, స్వర్ణ పుష్పం, స్వర్ణ మాల్యాంబరధరం, స్వర్ణ ఛత్ర రథ ఆది శోభితం అని చెప్పి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క స్వర్ణ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్లౌజ్ పీస్ లోపల ఈ నానబెట్టిన శనగలు వేసి ముడిగా కట్టుకొని నవగ్రహాల గుడికి ఉదయం 6:50 లోపు వెళ్ళండి. వెళ్ళి నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ ఎప్పుడు చెప్పినట్టుగానే, నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేసినా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. లేదా మీరు బృహస్పతి గ్రహం దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాతకైనా చేయొచ్చు. ఈ బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం. అక్కడ అడిగితే ఎవరని చెప్తారు? ఉత్తరం వైపు మధ్యలో ఉంటాడనమాట. 4 దిక్కుల్లో ఉత్తరం వైపు మధ్యలో ఉంటాడు. ఆయన మెడలో ఈ శనగల దండ వేయండి. ఈ గోల్డెన్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ లో పెట్టిన శనగలు ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టండి. ఇంత చిన్న బెల్లం ముక్క పెట్టండి. 2 కొత్త మట్టి ప్రమిదలు తీసుకెళ్లి కాస్త నూనె పోసి ఒత్తి వెలిగించి దీపం వెలిగించండి. ఇందాక నేను చెప్పిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రం కూడా చెప్పండి. ఇంకా వీలైతే గోల్డెన్ కలర్ది ఇంత రిబ్బన్ లాగా కట్ చేసుకున్న క్లాత్ తీసుకెళ్ళి ఆయన మెడలో కప్పండి. కప్పి మీకు పిల్లలు కావాల్సి ఉంటే పిల్లలు కావాలి అన్న కోరిక కోరుకోండి. పిల్లలు బాగా చదవాలి, మొండి చేస్తున్నారంటే వాటి గురించి మొక్కుకోండి. లేదండి మా పిల్లలంతా బాగా చదువుతున్నారు, పెళ్ళవట్లేదు అంటే మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం మొక్కుకోండి. లిటరల్ గా మీకు ఇలా కొంగు ఉంటే కొంగు ఇలా తీసుకుని ఇలా పట్టి నేను ఇప్పుడు చెప్పిన మంత్రం చెప్పండి. ఏమిటా మంత్రం అంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోప శాంతయే. ఎన్నో జన్మల నుండి కూడా చేసినటువంటి పాపభూయిష్టమైన పనుల వల్ల గర్భం రాదు. ఒకవేళ సర్పాన్ని సంహరించినటువంటి వాళ్ళు ఎవరైనా అయితే వారికి కూడా పిల్లలు కలగరు. అలాంటి జాతకులకు కూడా మంచి ససంతానం కలిగేట్టుగా చేసేటువంటి ఒకే ఒక్క గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకు ఈ విధంగా చేయండి. దీని వలన ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ఇప్పుడు శుక్రాచార్యుల వారి గురించి కూడా చెప్పాగా. భార్యాభర్తలు బాగా కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, చికాకులు ఉన్నాయి, లేదు మేమంతా బాగానే ఉన్నాం కానీ మా మధ్యలో సఖ్యత లేదు, మా ఇంట్లో అత్తగారి వల్ల వదిన గారి వల్ల ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నాము, ఈ కారణం కానీ ఇంకా ఇతరత్ర ఎన్ని కారణాలు ఉన్నా సరే ఆ కారణాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని భార్యాభర్తలు బాగుండాలి, పరిస్థితి వ్యామోహంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో శుక్రాచార్యుల వారికి శుక్రవారం నాడు నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు పూజ చేయండి. అది కూడా ఈ ఆగస్టు నెల ప్రారంభం అంటే శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా చేయొచ్చు. ఎన్ని శుక్రవారాలు ఉంటాయి అన్ని శుక్రవారాలు, మధ్యలో మీకు డేట్ వచ్చినప్పుడు ఆపేసి తర్వాత కంటిన్యూ చేయండి. మొత్తానికి 5 వారాలు చేయండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రవారం నాడు తలస్నానం చేయాలి, కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి, గడపకు పసుపు పెట్టుకోవాలి. చాలా మంది ఉదయాన్నే
పాచి ముఖంతో, ముఖం కూడా కడగకుండా ఇల్లంతా ఊడ్చుకోవడము, కల్లాపి చల్లుకోవడం చేస్తున్నారు. అస్సలు చేయకూడదు, ఇంటికి మంచిది కాదు. మీరు స్నానం ఆచరించిన తర్వాతకి ఇవన్నీ చేయాలి. గడపకు కూడా పసుపు పెట్టాలి, కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర మీరు ఏదన్నా ఒక పండు నైవేద్యం పెట్టి నవగ్రహాల గుడికి వెళ్ళి బొబ్బెర్లు ఉంటాయి కదమ్మా, నానబెట్టిన బొబ్బెర్లు, అది ముందు రోజే నానబెట్టి ఆ బొబ్బెర్లు వీలైతే ఉడికించకున్నా సరే, నానబెట్టినవైనా సరే కాస్తంత ఉప్పు వేసి, ఎప్పుడు కూడా మనము ఉప్పు దానం ఇవ్వం, కానీ నైవేద్యంగా పెడితే మంచిది దేవుడికి. అందుకని ఉప్పు వేసి శుక్రాచార్యుడు వారి దగ్గరికి, అంటే తూర్పు భాగంలో మధ్యలో ఉంటాడనమాట. తూర్పు భాగానికి ఉన్నటువంటి వరుసలో ఉన్న 3 గ్రహాల్లో మధ్యలో ఉంటాడు శుక్రగ్రహం. ఆయన దగ్గర ఆకు డొప్పలో మంచిగా ఇన్ని బొబ్బర్లు తీసుకెళ్లి పెట్టేసి, ఒక బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టి దీపం పెట్టేసి రండి. అయిపోలేదు, ఇంకా ఉంది. మీ హస్బెండ్కి సంబంధించి చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న బండ తెచ్చుకోండి, మంచి స్మూత్ గా ఉండే ఒక బండ, లేదా ఒక టైల్స్ అయినా పర్వాలేదు, పగలకుండా చూసుకోండి 5 వారాలు కూడా. అమ్మవారి ముందు పెట్టి మధ్యాహ్నం పూట ఎటువంటి రజోగుణం లేనటువంటి పదార్థములతోని అన్నము, అలాగే కూరలు, ఆ కూరలో వంకాయ, అలాగే కాకరకాయ లాంటివి లేకుండా సాత్వికమైనటువంటివి, అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుండా ఏదైనా సరే కూర వండుకొని అమ్మవారికి చారు కూడా నైవేద్యం పెట్టొచ్చు. మిరియాలు లాంటివి వేసి, చింతపండు టమాటా లాంటివి వేసి చారు పెట్టి, ఇంత పెరుగు, ఇవన్నీ కూడా బండ మీద ఏమీ లేకుండా అమ్మవారికి కొద్ది కొద్దిగా అన్నం మీదనే కొద్ది కొద్దిగా వేసి నైవేద్యం పెట్టి, మీరు మధ్యాహ్నం పూట, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం పూట ఆ బండ మీదే భోజనం చేయాలి. ఎటువంటి ఆకు వేసుకోకుండా భోజనం చేయాలి. ఎందుకని ఇంత కఠినంగా చేస్తున్నారంటే భర్త బాగుండాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి. అమ్మవారు ఏవైతే ఒకవేళ జాతకరీత్యా బాగాలేకుండా ఏం కష్టాలు రాబోతున్నాయో మీరే ముందే ఆ కష్టం తీసేసుకుంటే అమ్మవారు కరిగిపోయి పొంగిపోయి మీ కష్టాలు తీరుస్తుంది. ఇలా 5 శుక్రవారాల పాటు ఈ బండ పైన భోజనం చేయాలి, నేలపైన, కటిక నేలపైనే నిద్రించాలి. ఇలా 5 వారాలు చేయండి. ఖచ్చితంగా మీ భర్తలో విపరీతమైన మార్పు అనేటువంటిది రావడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అనంటే 2025 రూపాయలు కడితే పూర్తిగా మీ జాతకాన్ని 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తరువాతకి ఎవరైతే ఈ జాతకం చెప్పించుకుంటారో వాళ్ళు ఈ కరుంగలి మాల వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కరుంగలి మాల కూడా మేము రుద్రహోమంలో పెట్టి ఇచ్చేటువంటిది. ఆ రుద్రహోమానికి సంబంధించి వీడియో కూడా మీకు పంపిస్తాము. అందుకని వీలైనంత వరకు ఈ మాల ధరించడం మంచిది. ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు? ఈ మాల ధరని బయట చూస్తే 1500 2000 ఉంది కదా అంటే, అవునండి ఉంది. ఎందుకు ఇస్తున్నానంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఇస్తున్నాము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నాకు ఈ వీడియోని పంపించి మీరు అడగండి, అయ్యా మీ వీడియో చూసాం పంపిస్తున్నాను, నాకు ఈ యొక్క జ్వాలాముఖి మాల కావాలి అని. ఈ జ్వాలాముఖి మాల అంత విశేషమైనటువంటిది. అలాగే మేము చేసినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి మీరు షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మేము చేసేటువంటి వీడియోస్ మీ దాకా వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.